Hello, everybody. Welcome back to my channel, Learn English with Josh. Today, we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆమె నా దగ్గరకు వచ్చింది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. షీ జస్ట్ కేమ్ టు మీ. షీ జస్ట్ కేమ్ టు మీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను రెడీ అవుతాను. నేను రెడీ అవుతాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ గెట్ రెడీ. ఐ గెట్ రెడీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. మా అమ్మగారు రెడీ అవుతారు. మా అమ్మగారు రెడీ అవుతారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మై మదర్ గెట్స్ రెడీ. మై మదర్ గెట్స్ రెడీ అని అంటాం. నేను రెడీ అయ్యాను. నేను రెడీ అయ్యాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ గాట్ రెడీ. ఐ గాట్ రెడీ అని అంటాం. నేను రెడీ అవుతాను అనడానికి ఐ గెట్ రెడీ. నేను రెడీ అయ్యాను అంటే పాస్ట్ టెన్స్‌లో ఉంది సెంటెన్స్. సో, ఐ గాట్ రెడీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. మా అమ్మగారు రెడీ అయ్యారు. మా అమ్మగారు రెడీ అయ్యారు. ఇది కూడా పాస్ట్ టెన్స్‌లో ఉంది సెంటెన్స్. దీన్ని ఇంగ్లీష్‌లో మై మదర్ గాట్ రెడీ. మై మదర్ గాట్ రెడీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. అందరూ రెడీ అయ్యారు. అందరూ రెడీ అయ్యారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఎవ్రీవన్ గాట్ రెడీ. ఎవ్రీవన్ గాట్ రెడీ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పినప్పుడు. నేను చెప్పినప్పుడు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వెన్ ఐ సే దిస్. వెన్ ఐ సే దిస్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను అనే సందర్భాలు ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ కీప్ ఇట్ వేరెవర్ యూ వాంట్ మీ టు. ఐ విల్ కీప్ ఇట్ వేరెవర్ యూ వాంట్ మీ టు. నువ్వెక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను అని అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ కీప్ ఇట్ వేరెవర్ యూ వాంట్ మీ టు అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. నాకు కోపం వచ్చింది వాళ్ళ మీద. నాకు కోపం వచ్చింది వాళ్ళ మీద అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ వాజ్ యాంగ్రీ ఆన్ దెమ్. ఐ వాజ్ యాంగ్రీ ఆన్ దెమ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఇప్పటికి ఒక సంవత్సరం అయింది. ఇప్పటికి ఒక సంవత్సరం అయింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్. ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది అనే సందర్భాలు వస్తాయి ఉంటాయి కదా! దీని ఇంగ్లీష్‌లో ఇట్స్ బీన్ 2 ఇయర్స్. ఇట్స్ బీన్ 2 ఇయర్స్. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది నేను వాకింగ్ మొదలుపెట్టి. ఇటువంటి సందర్భాలు చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇప్పటికి 3 సంవత్సరాలయింది నేను వాకింగ్ మొదలుపెట్టి అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ సిన్స్ ఐ స్టార్టెడ్ వాకింగ్. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ సిన్స్ ఐ స్టార్టెడ్ వాకింగ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఇప్పటికి 6 నెలలు అయింది నేను అక్కడికి వెళ్ళి. ఇప్పటికి 6 నెలలు అయింది నేను అక్కడికి వెళ్ళి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ బీన్ 3 మంత్స్ సిన్స్ ఐ వెంట్ దేర్. ఇట్స్ బీన్ 3 మంత్స్ సిన్స్ ఐ వెంట్ దేర్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. అతనితో మాట్లాడి 3 నెలలయింది. అతనితో మాట్లాడి 3 నెలలయిందని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఇట్స్ బీన్ 3 మంత్స్ సిన్స్ ఐ టాక్డ్ టు హిమ్. ఇట్స్ బీన్ 3 మంత్స్ సిన్స్ ఐ టాక్డ్ టు హిమ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఎప్పుడు చెన్నైకి వెళ్తావు? ఎప్పుడు చెన్నైకి వెళ్తావు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వెన్ విల్ యూ గో టు చెన్నై? వెన్ విల్ యూ గో టు చెన్నై అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఎప్పుడు తిరిగి వస్తావు చెన్నై నుండి? ఎప్పుడు తిరిగి వస్తావు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వెన్ విల్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై? వెన్ విల్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై అని అడుగుతాం. సి ద నెక్స్ట్ వన్. మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు? మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్?
వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం అంటే మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు, ఖాళీ సమయంలో ఏం చేస్తారని అడుగుతూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాం. సీ ద నెక్స్ట్ వన్. నేను మూవీస్ చూస్తాను. నేను మూవీస్ చూస్తాను. ఐ విల్ వాచ్ మూవీస్. ఐ విల్ వాచ్ మూవీస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మీ లక్ష్యం ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? ఎవరినైనా మీ గోల్ ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడుగుతాం. సీ ద నెక్స్ట్ వన్. ఇంగ్లీష్లో మాట్లాడడం నా లక్ష్యం. ఇంగ్లీష్లో మాట్లాడడం నా లక్ష్యం. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్. మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను తినేసరికి లేట్ అయింది. నేను తినేసరికి లేట్ అయింది అని అడిగే సందర్భాలు ఇంగ్లీష్లో ఇట్ వాజ్ లేట్ వెన్ ఐ ఏట్. ఇట్ వాజ్ లేట్ వెన్ ఐ ఏట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు అని నన్నే అడుగుతున్నావా? ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు అని నన్నే అడుగుతున్నావా? ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఆర్ యూ ఆస్కింగ్ మీ హూ టోల్ యూ టు డూ దిస్? ఆర్ యూ ఆస్కింగ్ మీ హూ టోల్ యూ టు డూ దిస్ అని అడుగుతాం. సీ ద నెక్స్ట్ వన్. లంచ్ చేసావా? లంచ్ చేసావా అనే సందర్భాలు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. డిడ్ యూ హ్యావ్ లంచ్? డిడ్ యూ హ్యావ్ లంచ్ అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. లంచ్ చేశాను. లంచ్ చేశానని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ లంచ్. ఐ హ్యాడ్ లంచ్ అని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. బేబీకి అన్నం తినిపిస్తున్నాను. బేబీకి అన్నం తినిపిస్తున్నాను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ ఫీడింగ్ రైస్ టు ద బేబీ. ఐ యామ్ ఫీడింగ్ రైస్ టు ద బేబీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. త్వరగా భోజనం వడ్డించు. త్వరగా భోజనం వడ్డించు అనే సందర్భాలు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. సర్వ్ ద మీల్ క్విక్లీ. సర్వ్ ద మీల్ క్విక్లీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇంకా కావాలా? ఇంకా కావాలని అడుగుతూ ఉంటాం కదా భోజనం దగ్గర. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి. వాంట్ మోర్. వాంట్ మోర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది నా జీవిత ఆశయం. ఇది నా జీవిత ఆశయం అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్. దిస్ ఈజ్ మై లైఫ్ అంబిషన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది నా సొంత విషయం. ఇది నా సొంత విషయం అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు దిస్ ఈజ్ మై ఓన్ థింగ్. దిస్ ఈజ్ మై ఓన్ థింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది వదిలిపెట్టడం కుదరదు. ఇది వదిలిపెట్టడం కుదరదు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇట్ కాంట్ బి లెఫ్ట్. ఇట్ కాంట్ బి లెఫ్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నాతో చర్చించకుండా, నా అనుమతి పొందకుండా దీనిని ముట్టుకోవద్దు. నువ్వు నాతో చర్చించకుండా, నా అనుమతి పొందకుండా దీనిని ముట్టుకోవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ టచ్ ఇట్ వితౌట్ డిస్కసింగ్ ఇట్ విత్ మీ అండ్ గెటింగ్ మై పర్మిషన్. డోంట్ టచ్ ఇట్ వితౌట్ డిస్కసింగ్ ఇట్ విత్ మీ అండ్ గెటింగ్ మై పర్మిషన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు జాబ్ దొరకదు. నీకు జాబ్ దొరకదు అనే సందర్భాలు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. యూ కాంట్ గెట్ ఏ జాబ్. యూ కాంట్ గెట్ ఏ జాబ్. మీరు వెళ్ళిన వెంటనే. మీరు వెళ్ళిన వెంటనే అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. యాజ్ సూన్ యాజ్ యూ గో. యాజ్ సూన్ యాజ్ యూ గో. మీరు వెళ్ళిన వెంటనే అని చెప్పే సందర్భాల్లో యాజ్ సూన్ యాజ్ యూ గో అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.